మన మల్కాజ్గిరిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. సో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇనిషియల్ స్టెప్స్ నుంచి చాలా మెటిక్యులస్ గా వర్క్ చేసి ఇనిషియేషన్ నుంచి ఇంప్లికేషన్ వరకు తీసుకొచ్చిన మన హాస్పిటల్ ఎండి జలంధర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అందరిలో డయాలసిస్ అంటే ఒక అపోహ ఉంటుంది, అది ఒక కాస్ట్లీ ప్రొసీజర్, టెక్నిక్స్ చాలా కాస్ట్లీ, కష్టంగా ఉంటుంది, పేషెంట్స్ చాలా డ్రైనింగ్ ప్రాసెస్, ఎక్కువ ఖర్చుతో కూడుకుంది, డయాలసిస్ చేసిన తర్వాత వర్క్ చేయలేము అన్న ఒక అపోహ చాలా మందికి ఉంటుంది. కానీ అదంతా అంత కరెక్ట్ కాదు. కరెక్ట్ రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకునే వాళ్ళు డయాలసిస్ వాళ్ళు తీసుకునే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కరెక్ట్ ఫాలో అవుతే ఇలాంటి ఇబ్బందులు ఏం జరగవు. సో మన హాస్పిటల్లో 24/7 డయాలసిస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ వర్కింగ్ స్టాఫ్ కి లేదంటే డే వేజ్ వర్కర్స్ కి వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా వాళ్ళకి అనుకూలమైన టైంలో వచ్చి డయాలసిస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ కాస్ట్ ఎఫెక్టివ్ డయాలసిస్ కూడా మనం ఇనిషియేట్ చేసాము. ఒక రీజనబుల్ ప్రైస్ లో, ఒక వెరీ డిస్కౌంటెడ్ ప్రైస్ లో వీఆర్ ఇనిషియేటింగ్ ఎ డయాలసిస్ ఫెసిలిటీ. అండ్ మన హాస్పిటల్లో 24 hours ఐసీయూ బ్యాకప్ ఉంది. ఎవరైనా పేషెంట్స్ డయాలసిస్ బారిన పడి ఏదైనా ఇబ్బందులు జరిగిన పక్షాన ఇమీడియట్ గా బ్యాకప్ డయాలసిస్ సపోర్ట్, డయాలసిస్ తో పాటు ఐసీయూ సపోర్ట్ కూడా ఉంది విత్ 24 hours ఐసీయూ డాక్టర్స్ ఫెసిలిటీ. అండ్ డయాలసిస్ తో పాటుగా మనం సిఆర్ఆర్టీ అనేది ఒక ఐసీయూ కేర్ ని ఒక రెండు మెట్లు ఎక్కువ చేసేటట్టుగా మనం సిఆర్ఆర్టీ అనే మిషన్ మన ఎల్కే హాస్పిటల్ మల్కాజ్గిరిలో స్టార్ట్ చేశాము. సిఆర్ఆర్టీ మిషన్ అన్నది ఏంటంటే సెప్సిస్ లో ఉన్న పేషెంట్స్ కానీ, సివియర్ హైపోకెలిమియా హైపోవాలిమిక్ షాక్ లో ఉన్న పేషెంట్స్ కానీ, ఇలాంటి వాళ్లకు ఈ నార్మల్ పద్ధతిలో డయాలసిస్ చేస్తే సెట్ అవ్వదు. సో ఇది స్లో డయాలసిస్ అంటారు. ఈ స్లో డయాలసిస్ పద్ధతి ప్రకారం వాళ్ళకు డయాలసిస్ చేసి వాళ్ళలో ఉన్న మలినాలను తీసేయాలి. సో ఈ ప్రక్రియ అన్నది ముందు మన దగ్గర లేదు, మన హాస్పిటల్లో ముందు లేదు. సో ఇలాంటి నెసెసిటీ ఒకవేళ ఎవరికైనా పేషెంట్ అవసరం అయితే మనం వేరే కార్పొరేట్ సెంటర్ కి షిఫ్ట్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఆ ఫెసిలిటీ మన మల్కాజ్గిరి ఎల్కే హాస్పిటల్లో ఉండడం వల్ల 50% ఆఫ్ ద కాస్ట్ అనేది తగ్గుతుంది పేషెంట్ కి. అండ్ డయాలసిస్ యాక్చువల్లీ కిడ్నీ ప్రాబ్లం అంటే ప్రతి ఒక్కరికి అది ఒక అపోహ ఉంటుంది, అదేంటంటే అది ఒక ఖర్చుతో కూడుకుందని. బట్ అది మైండ్ లో నుంచి తీసేయాలి. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, కిడ్నీ డిసీజ్ అన్నది ఒక సైలెంట్ కిల్లర్. ఎందుకంటే యూజువల్ గా సిమ్టమ్స్ అన్నవి తెలిసే లోపు డ్యామేజ్ చాలా సివియర్ గా జరుగుతుంది. మైల్డ్ కిడ్నీ డ్యామేజ్ జరిగేటప్పుడు ఎప్పుడైతే యూరిన్ లో ప్రోటీన్ పోవడం కానీ, మైల్డ్ క్రియాటిన్ ఎలివేషన్ కానీ, అవన్నీ జనరల్ గా లక్షణాలతో కనబడే జబ్బు ఇది. సో అది లక్షణాలు కనపడేసరికి ట్రీట్మెంట్ అన్నది చాలా డిలే అయిపోతుంది. బాడీలో అవయవాల డ్యామేజ్ అన్నది కూడా చాలా జరిగిపోతుంది. సో ఈ కారణంగా దీన్ని ఎలా కాపాడగలుగుతాము అంటే రెగ్యులర్ మానిటరింగ్, రెగ్యులర్ గా యూపీసీఆర్, సిబిపి, కొన్ని బేసిక్ టెస్ట్లు, క్రియాటిన్, ఈ టెస్ట్లు చేయడం వల్ల మనకి ప్రాబ్లం ఉంటే ఇనీషియల్ గానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు. సో దీని పరంగా మేము మా హాస్పిటల్ తరఫున ఈ